హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు గోడు చిక్కుళ్ళు కాదండి, చిక్కుడుకాయలే. మీరు కూడా ఇవి వండుతున్నారా? దొరుకుతున్నాయా మీకు ఇవి? దొరికితే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇవి అయితే మా ఇంట్లో చాలా ఇష్టం అన్నమాట. చిక్కుడుకాయలంటే నాకైతే కాస్తంత ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకొని తర్వాత మనం దీంట్లో ఉప్పు పసుపు కారం వేసుకుని విన్నారా ఫ్రెండ్స్? కాస్తంత ఉప్పు పసుపు కారం వేసేసుకొని టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం అంత కొబ్బరి కారం వేస్తే ఎంత బాగుంటుందో తెలుసా ఫ్రెండ్స్? మీరే అంటారు చాలా బాగుంటుందని. ప్రతిదీ కొంచెం కొబ్బరి చిన్నులపాయల మిక్సీ వేసేసుకొని కొబ్బరి చిన్నులపాయ మిక్సీ వేసుకున్న తర్వాత దింపబోయే ముందు వేస్తే ఇంకా దింపేసి తిప్పేస్తే మాత్రం చిన్నులపాయ కారం అది చాలా బాగుంటుంది. మేమైతే కొంచెం కారం తక్కువే, కొంచెం కారం తక్కువే ఫ్రెండ్స్, ఎక్కువ వాడను. కాకపోతే ఈ కూర అంటే మా వారికి కానీ నాకు కానీ చాలా ఇష్టం. చిక్కుడుకాయ కూర. ఇది ఈ సీజన్లోనే కదా మాక్సిమం వచ్చేది. నాటు చిక్కుళ్ళు చాలా మంచి ఫుడ్ ఇది. ఈ ఫుడ్ రిచ్ ఫైబర్ ఉంటుంది అన్నమాట ఈ ఫుడ్లో. చూడండి ఫ్రెండ్స్, చిన్నులపాయి కొబ్బరి మిక్సీ తిప్పుకొని దింపబోయే ముందు కొంచెం వేసుకుంటే అదిరిపోద్ది అనుకోండి టేస్ట్. చాలా సింపుల్గా అయిపోయింది. బయటే ఈ కర్రీ వెరీ వెరీ సింపుల్ అన్నమాట. టేస్ట్ కూడా అదిరిపోయింది. చూస్తుంటేనే తినాలనిపించట్లేదా ఫ్రెండ్? ఏమీ లేదు, ఉడకబెట్టుకోవడము, ఉప్పు వేసుకోవడం, చేసుకోవడం అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. టీనేజర్స్ వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయిపోయింది ఫుడ్ ప్రిపరేషన్ అనేది, నాది అయిపోయింది. పప్పుచారు చేశాను. పిల్లలకి ఎగ్స్ బాయిల్ చేశాను. పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి. పెరుగు తోడేశాను. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది.